హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ప్రోగ్రామింగ్ సి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ 6 మార్క్స్, సెకండ్ చాప్టర్ 22 మార్క్స్, థర్డ్ చాప్టర్ 24 మార్క్స్, అండ్ ఫోర్త్ చాప్టర్ 14 మార్క్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ 14 మార్క్స్. సో ఇది అండి వెయిటేజ్. సి అనేది ఈసీ వాళ్ళకు ఉంటుంది, సిఎస్సి వాళ్ళకు ఉంటుంది, ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చే ఇయర్స్ వేరు కానీ సిలబస్ అయితే సేమ్ అండి. కొంతమందికి ఫస్ట్ ఇయర్లో వస్తుంది, ఫోర్త్ సెమ్లో కొంతమందికి ఉంది, థర్డ్ సెమ్లో కొంతమందికి ఉంది. సో మనం అసలు ఈజీగా సి అనేది ఎలా పాస్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ఇందాక మనం అంతా వెయిటేజ్ చూసుకున్నాం కదా, ఏది ఎలా ఉంటుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ లాజిక్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మనమే ఓన్గా రాయొచ్చు. ఫర్ సపోజ్ ఒక్కదానికి ఒక లాజిక్ ఉంటుంది కదా, అందులోనూ ప్రోగ్రామ్స్ మాత్రం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు ఈజీగా అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఈసీలో కానీ ఎవరైనా సరే ఈజీగా 70+ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం ప్రిపేర్ అవుతాము, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాము. సో ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. అవును, కొంతమంది ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, పాస్ అవ్వాలని చూస్తుంటారు కదా, వాళ్ళకి జస్ట్ సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ప్రిపేర్ అయినా 46 మార్క్స్ వస్తాయి. దానికి తోడు ఫిఫ్త్ చాప్టర్ కానీ ఫస్ట్ చాప్టర్ ప్రిపేర్ అయితే ఈజీగా 60+ వస్తాయండి. ఫస్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి అంటే, దీంట్లో ఓన్లీ 3 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఆ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ కీవర్డ్స్ ఒకటి, డేటా టైప్స్ ఉన్నాయి సిలో, అవి డేటా టైప్స్. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అంటే బిట్ వైజ్ ఉన్నాయి, లాజికల్ ఉన్నాయి ఇవి. తర్వాత ఇంటికి పెట్టా కదా లిస్ట్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఇందాక చెప్పాను. తర్వాత డేటా టైప్స్, కీవర్డ్స్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. తర్వాత నెస్టెడ్ అసైన్మెంట్ అని ఉంటుంది. నెస్టెడ్ అసైన్మెంట్ అంటే ఏం లేదు, ఒక్కదానికి ఇవ్వకుండా ఇప్పుడు ఏ వాల్యూ ఏ వాల్యూ 3 అనుకో, బి వాల్యూ 3, అలాగనే సి వాల్యూ 3, ఇట్లా ఇండివిజువల్గా ఇవ్వకుండా మనం ఏం రాయొచ్చు, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అంటాం కదా, దాన్ని నెస్టెడ్ అసైన్మెంట్ అంటాము. దాని యొక్క స్ట్రక్చరు, మళ్ళీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అదిను. ఇంకా తర్వాత మోస్ట్లీ ఇవేనండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంది కదా, ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, స్కాన్ఎఫ్ అంటే ఏంటి, జస్ట్ దాని గురించి రాస్తే సరిపోతుంది. ఇంతకు మించి ఇంకా ఎక్కువైతే అడగరు. సో మ్యాక్సిమం ఇవే చూసుకోండి, ఖచ్చితంగా వీటిల్లో నుంచే వస్తాయి. అర్థమైందండి. ఫస్ట్ చాప్టర్ ఈ చాప్టర్ క్వశ్చన్సే బాగా ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో 2.2 లిస్ట్ ద 4 కండిషనల్ స్టేట్మెంట్స్ సపోర్టెడ్ ఇన్ సిలో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇవి, అది చూసుకోండి. తర్వాత 2.3 చాలా ఇంపార్టెంట్ అండి. వాటి యొక్క స్టేట్మెంట్స్, అవి డెఫినేషన్స్ అవి ఉంటాయి కదా, ఏమంటారు, ఫ్లో చార్ట్స్. ఆ ఫ్లో చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లో చార్ట్స్ అనేది ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా రాస్తే మీరు థియరీ ఏం రాసినా ఏం రాయిపోయినా పట్టించుకోండి, అవి జాగ్రత్తగా చూడండి. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను చెప్పా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అని, ఆ ప్రోగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. మరీ చెప్తున్నా. దీంట్లో సెకండ్ లెసన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏవైనా సరే ఒక్కటి బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్కి డిఫరెన్స్, షార్ట్ వచ్చేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని సిలో ఉంటాయి. ఆ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో వాటి గురించి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంకా చూసినామనుకో, సెకండ్ లెసన్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఇచ్చిన నెంబర్స్లో హై నెంబరు,